అక్షయ్కి ఫోన్ చేసిన స్నేహ తన తండ్రి రంగనాథ్ ఇంటికి వచ్చి యువన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పడంతో ఆ విషయం తాను చూసుకుంటానని చెప్పాడు అక్షయ్. అక్షయ్ మాట విన్న తర్వాత స్నేహకు కొంచెం ధైర్యంగా అనిపించింది. దాంతో వెంటనే డోర్ తీసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్న యువన్ని చూసి యువన్ అని పిలుస్తూ అతని దగ్గరికి వెళ్లబోయింది. కానీ గార్డ్స్ ఇద్దరూ ఆమెను వెళ్లకుండా అడ్డుపడ్డారు. దాంతో ఆమె రంగనాథ్ను చూసి యువన్ చిన్నపిల్లాడు, అతన్ని వదిలేయండి అని అంది. అప్పుడు రంగనాథ్ నవ్వుతూ నేను ముందే చెప్పాను కదా, నేను చెప్పినట్లు వింటే నీ కొడుకు ఏమీ కాదు అని అన్నాడు. అతని మాటలకు స్నేహ కోపంగా నువ్వసలు మనిషివేనా? చిన్నపిల్లాన్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అని విరుచుకుపడుతూ ముందుకు వెళ్లబోయింది. వెంటనే గార్డ్ ఆమెను వెనక్కి లాగి దూరంగా నెట్టేశాడు. ఇంతలో డోర్ బెల్ మోగింది. దాంతో రంగనాథ్ కోపంగా ఈ టైంలో ఎవడొచ్చాడో అంటూ స్నేహ వైపు చూశాడు. వచ్చింది అక్షయ్ అనుకున్న స్నేహ రంగనాథ్ వైపు చూసి చిన్నగా నవ్వింది. వెంటనే బాడీగార్డ్ వెళ్లి డోర్ తీశాడు. ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ నిలబడి ఉన్నారు. అది చూసి గార్డ్ కంగారు పడుతూ రంగనాథ్తో విషయం చెప్పబోతుండగానే పోలీసులు డోర్ నెట్టుకుని లోపలికి వచ్చారు. లోపల ఎక్కడి వాళ్ళక్కడే నిలబడి ఉండడంతో వాళ్ళందర్నీ చూసిన ఇన్స్పెక్టర్, ఇంట్లో కొంతమంది బలవంతంగా వచ్చి గొడవ చేస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది. దయచేసి మీరంతా ఎంక్వైరీకి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అని అన్నాడు. అది విని రంగనాథ్ షాక్ అవుతూ ఖచ్చితంగా ఆ కాల్ చేసింది స్నేహ అని ఊహించి ఆమె వైపు గుడ్లు రిమి చూశాడు. మళ్లీ వెంటనే బలవంతంగా నవ్వుతూ ఇన్స్పెక్టర్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది నా కూతురిల్లు. నేను ఆమెను చూడ్డానికొచ్చాను. ఇందులో బలవంతంగా చొరబడ్డం ఏమీ లేదు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అన్నాడు. దాంతో పోలీసులిద్దరూ అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇక్కడ అంతా సవ్యంగానే ఉంటే అక్షయ్ సార్ ఎందుకు అలా చెప్పారు అనుకుంటూ రంగనాథ్ని చూసి సారీ సార్, ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటూ వెనక్కి తిరిగి వెళ్లబోయారు. అది చూసిన స్నేహ హడావిడిగా ఆ గార్డ్లని నెట్టుకుని ముందుకు వచ్చి ఇన్స్పెక్టర్ గారు ఆగండి, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని అంది. రంగనాథ్ వెంటనే స్నేహ అని గట్టిగా పిలిచాడు. అయినా స్నేహ ఆగకుండా ఇన్స్పెక్టర్ గారు, ఇతను నా తండ్రి రంగనాథ్. నా కొడుకును అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మీరితన్ని ఇక్కడి నుండి పంపించండి అని అంది. స్నేహ, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అని అరిచాడు రంగనాథ్. దాంతో విషయం అర్థం చేసుకున్న ఇన్స్పెక్టర్ వెంటనే రంగనాథ్ని చూసి మిస్టర్ రంగనాథ్, మీ కూతురికి మీరు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. ఆమె ఇష్టం లేకుండా ఆమె ఇంట్లోకి మీరు ప్రవేశించడం నేరం. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది, లేదంటే మీపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. అప్పుడు రంగనాథ్ కోపంగా ఇన్స్పెక్టర్, నేనెవరో మీకు తెలియదనుకుంటా. నాతో కొంచెం మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది అని అన్నాడు. ఆ మాటకు ఇన్స్పెక్టర్ నవ్వి ఇలాంటి పనులు చేస్తున్నారంటేనే మీరు ఎలాంటి వారో ఏంటో అర్థమవుతోంది. అయినా అతని తర్వాత చూసుకుందాం. ముందు మీరిక్కడి నుంచి కదలండి అని గట్టిగా సమాధానం చెప్పాడు. దాంతో రంగనాథ్ కోపంగా స్నేహ వైపు చూసి ఇప్పుడు తప్పించుకున్నాం, కానీ నిన్ను వదిలిపెట్టను అన్నట్లు కళ్ళతోనే భయపడుతూ అక్కడి నుండి తన బాడీ గార్డ్స్ తో సహా బయటికి వెళ్లాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, మేడం, మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ చేయండి, ఇక మేం బయలుదేరతాం అని చెప్పాడు. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, మీరు టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు అని అంది స్నేహ. ఇదంతా అక్షయ్ గారు చెప్పడం వల్లే చేశాను మేడం. సార్ అపార్ట్మెంట్ కిందే ఉన్నారు, నేను వెళ్లి అతనికి విషయం చెప్తాను అని చెప్పి కానిస్టేబుల్ తో పాటు అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్. స్నేహ వెంటనే యువన్ని దగ్గర తీసుకుని హత్తుకుంటూ నువ్వు భయపడ్డావా అని అడిగింది. లేదు మమ్మీ, నాకేం భయం వేయలేదు. ఐఎమ్ ఏ బ్రేవ్ బాయ్ అని అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో. ఎస్, యు ఆర్ ఎ బ్రేవ్ బాయ్ అని అంది స్నేహ. మమ్మీ, అక్షయ్ అంకుల్ కిందే ఉన్నారని ఇన్స్పెక్టర్ అంకుల్ చెప్పారు కదా, వెళ్దాం పదా అని అన్నాడు యువన్. అతను చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పాలని అనుకున్న స్నేహ వెంటనే డోర్ క్లోజ్ చేసి యువన్తో కలిసి కిందకు వెళ్ళింది. కార్లో కూర్చుని ఉన్న అక్షయ్ దగ్గర నుండి ఇన్స్పెక్టర్ అప్పుడే మాట్లాడి వెళ్లడం కనిపించింది. అపార్ట్మెంట్ నుండి యువన్తో కలిసి బయటికి వస్తున్న స్నేహను చూశాడు అక్షయ్. ఉదయాన్నే లేలేత సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడుతూ ఉండడంతో తెల్లని ఛాయలో ఉన్న ఆమె ముఖం అక్షయ్కి మరింత అందంగా మెరిసిపోతూ కనిపించింది. ఆ క్షణం ఆమెను చూసిన అక్షయ్ ఈమెను చూసిన ప్రతిసారి వింత అందంతో అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది అని అనుకున్నాడు. యువన్తో కలిసి స్నేహ కార్ దగ్గరికి రావడంతో అక్షయ్ కిందకు దిగి నించున్నాడు. యువన్ వెంటనే అంకుల్ అంటూ దగ్గరకు వెళ్లడంతో యువన్ని ఎత్తుకున్నాడు అక్షయ్. నేను నిన్న చెప్పిన డీల్ గురించి ఏం ఆలోచించా అని డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చాడు అక్షయ్. దాంతో ఒక్క క్షణం తడబడిన స్నేహ నిన్న రాత్రి ఎన్నో ఆలోచనల తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసుకుంది. పైగా ఈ రోజు జరిగిన సంఘటనతో తన నిర్ణయం సరైనదే అని నమ్మకం కూడా ఆమెకు వచ్చింది. దాంతో ఆమె ఇక ఆలస్యం చేయకుండా
నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను అని అంది. ఆ మాట వినగానే అక్షయ్ ముఖంలో ఈసారి దాచాలన్నా దాగని సంతోషం కనిపించింది. అయినా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఓకే అయితే కారెక్కు, ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం అని అన్నాడు. ఆ మాటకు స్నేహ కంగారుగా ఇప్పుడా అని అంది. అవును, నిన్ననే చెప్పాను కదా ఈరోజే పెళ్లి జరుగుతుందని అన్నాడు అక్షయ్. దాంతో స్నేహ అవునన్నట్లుగా తలూపింది. కాని అంత సడన్ గా పెళ్ళంటే మనసులో కొంచెం కంగారుగా అనిపించి తలెత్తి అక్షయ్ చేతిలో ఉన్న యువన్ వైపు చూసింది. యువన్ సంతోషంతో అక్షయ్ చెంపపై చేయి పెట్టి అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అంకుల్, ఇప్పుడు నువ్వు మమ్మీ నిజంగా పెళ్లి చేసుకుంటారా అని ఆశ్చర్యంగా అడిగాడు. అక్షయ్ నవ్వుతూ అవును అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ ఆనందంగా అక్షయ్ చెంపపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంకుల్ అని అన్నాడు. యువన్ చూపించిన ఆ ప్రేమకు ఒక్కసారిగా అక్షయ్ గుండె వేగంగా కొట్టుకుంది. మొదటిసారిగా యువన్ పెట్టిన ముద్దు అతనిలో ఏదో తండ్రి ప్రేమను తట్టిలేపింది. అయితే త్వరగా వెళ్దాం పదండి అంకుల్, నేను మీ ఇద్దరి పెళ్లి చూడాలి అని ఆతృతగా అడిగిన యువన్ మాటలతో స్పర్శలోకి వచ్చిన అక్షయ్ స్నేహ వైపు చూసి వెళ్దామా అని అడిగాడు. అంటూ తలూపింది స్నేహ. 2 నిమిషాల్లో కార్ అక్కడి నుండి బయలుదేరింది. అక్షయ్ దారిలో వెళ్తుండగానే రిజిస్టర్ ఆఫీస్ లో చెయ్యాల్సిన ఏర్పాట్ల గురించి కాల్లో మాట్లాడుతున్నాడు. 10 మినిట్స్ లో అంతా రెడీగా ఉండాలి అని ఎవరికో చెప్పి కాల్ కట్ చేశాడు అక్షయ్. స్నేహ తన మనసులో జరుగుతున్న అలజడిని అదిమి పెడుతూ మౌనంగా ఉండిపోయింది. కాసేపట్లో కార్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆగడంతో యువన్ని ఎత్తుకుని కిందకి దిగాడు అక్షయ్. అది చూసిన స్నేహ త్వరగా వెళ్లి అక్షయ్ దగ్గర నుండి యువన్ని తీసుకోబోయింది. అప్పుడు అక్షయ్ పర్వాలేదు, ఈ క్షణం నుండి యువన్ బాధ్యత కూడా నాదే, నువ్వేం ఇబ్బంది పడకు అంటూ లోపలికి నడిచాడు. స్నేహకి అతని మాటలు ప్రవర్తన రోజురోజుకి అక్షయ్ పై గౌరవాన్ని పెంచుతున్నాయి. దాంతో కించిత్ గర్వంగా అతని వెనకే లోపలికి నడిచింది. ఉదయం కావడంతో రిజిస్టర్ ఆఫీస్ లో ఎక్కువ మంది జనం లేరు. అక్షయ్ ను చూడగానే రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్న రిజిస్టర్ స్వయంగా లేచి వచ్చి రంటక్షయ్ గారు అంటూ ఇన్వైట్ చేశాడు. అంతా రెడీగా ఉందా? ముందుకు వెళ్తూనే అడిగాడు అక్షయ్. అంతా రెడీగా ఉంది సార్, మీరు మెయిల్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఫైల్ చేశాను, మీరు సైన్ పెట్టడమే ఆలస్యం అన్నాడు ఆఫీసర్. ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అని మళ్ళీ అడిగాడు అక్షయ్. లేదు సార్, ఎవరికీ తెలీదు, నేను స్వయంగా దగ్గరుండి మొత్తం చూసుకుంటున్నాను అని చెప్పాడు ఆఫీసర్. గుడ్, ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి అన్నాడు అక్షయ్. డెస్క్ పై ఉన్న ఫైల్ ను వాళ్ళ ముందు పెట్టాడు. యువన్ ను అక్షయ్ దగ్గర నుండి తన చేతుల్లోకి తీసుకుంది స్నేహ. అక్షయ్ సైన్ పెట్టబోతూ ఒక్కసారి స్నేహ వైపు చూసి నీ నిర్ణయం మారలేదు కదా అని అన్నాడు. స్నేహ లేదన్నట్లుగా తలూపింది. దాంతో అక్షయ్ ఆనందంగా మ్యారేజ్ అగ్రిమెంట్ పై సంతకం చేశాడు. తర్వాత యువన్ ను అక్షయ్ ఎత్తుకోవడంతో స్నేహ కూడా సైన్ చేసింది. అక్షయ్ పేరు కింద తన పేరు చూసుకున్న స్నేహ మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది. ఇంతలో రిజిస్టర్ ఆల్రెడీ తెప్పించి ఉంచిన పూలదండలను వాళ్ళిద్దరికీ ఇచ్చాడు. దాంతో ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ పూలదండలు మార్చుకున్నారు. అది చూసి ఆఫీస్లోని అతి తక్కువ మందితో పాటు యువన్ కూడా ఆనందంగా చప్పట్లు కొట్టాడు. వెంటనే అతను అక్షయ్ షర్ట్ పట్టుకుని లాగుతూ అంకుల్, ఇప్పుడు నేను మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని తన పెద్ద పెద్ద కళ్ళలో ఆశ కనబడుతుండగా అడిగాడు. యువన్ని అలా చూసిన అక్షయ్ ఆగలేనట్టుగా పైకి ఎత్తుకుని హ్యాపీగా పిలవచ్చు అని బుగ్గను చిన్నగా లాగుతూ అన్నాడు. దాంతో యువన్ వెంటనే అతని మెడ చుట్టూ చేతులు వేసి లవ్ యూ డాడీ అని అన్నాడు. వెంటనే అక్షయ్ కూడా లవ్ యూ టు యువన్ అంటూ కిస్ చేశాడు. ఆ దృశ్యం చూడగానే స్నేహ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తన కొడుక్కి తండ్రి స్థానంలో అక్షయ్ నిలబడటం, ఎన్నో రోజులుగా యువన్ డాడీ అని పిలవాలి అని అనుకుంటున్న వ్యక్తిని డాడీ అని పిలవడంతో యువన్ కోరిక తీరినందుకు ఆమెకు సంతోషంగా అనిపించింది. సార్, మేడం, ఇద్దరూ పక్కపక్క నుంచుంటే ఒక ఫోటో తీసుకుంటాం, మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం మీ ఫోటో అవసరం అవుతోంది అని అన్నాడు రిజిస్టర్ ఆఫీసర్. దాంతో స్నేహకు దగ్గరగా నిలబడ్డాడు అక్షయ్. మొదటిసారి అతనికి దగ్గరగా భార్య స్థానంలో నిలబడిన స్నేహకు కంగారుతో చిరుచెమటలు పట్టాయి. మేడం, ఇటు చూడండి, ఫోటోగ్రాఫర్ పిలవడంతో తలెత్తి చూసింది స్నేహ. వెంటనే ఫోటోను క్లిక్ మనిపించాడు ఫోటోగ్రాఫర్. కాసేపటికి రిజిస్టర్ ఇద్దరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ను తీసుకొచ్చి ఇచ్చాడు. దానిలో వాళ్ళిద్దరి పెళ్లి ఫోటో అటాచ్ చేసి ఉంది. కార్లో కూర్చుని ఉన్న యువన్ వాళ్ళిద్దరి చేతిలో సర్టిఫికెట్ ను తీసుకుని అందులో ఉన్న ఫోటోను చూసి ఎస్, ఇప్పుడు నాకు మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారు అని
ఆనందంగా అన్నాడు. అక్షయ్, స్నేహ ఇద్దరూ ఒకేసారి అతని తలపై చెయ్యి వేశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరి చేతులు మొదటిసారిగా తాకాయి. దాంతో ఇద్దరూ కంగారుగా చేతులు వెనక్కి తీసుకున్నారు. కార్ రోడ్డుపై మలుపులు తిరుగుతూ వేగంగా పరిగెడుతుంది. అది తాను వెళ్లాల్సిన రూట్ కాదని అర్థమవడంతో స్నేహ వెంటనే అక్షయ్ వైపు చూసి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. అక్షయ్ ఆమె కంగారును చూసి చిన్నగా నవ్వుకుని, ఇక మనందరం ఒకే ఇంట్లో ఉండబోతున్నాం. నీ ప్లాట్ నుండి వస్తువులన్నీ ప్యాక్ చేసి తీసుకురమ్మని కొంతమందికి చెప్పాను అని అన్నాడు. అది విన్న స్నేహ అని మాత్రమే అంది. నిజానికి ఇప్పుడు అది కూడా ఒక మంచి పనే. రంగనాథ్కి తను ఎక్కడుంటున్నాడో తెలుసు కాబట్టి అతను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టొచ్చని, కాబట్టి ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉండడం సేఫ్ కాదని అనుకుంది. దాంతో అక్షయ్ని చూసి థ్యాంక్ యూ అని చెప్పింది. ఇలా ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెబుతూనే తన ల్యాప్టాప్ బ్యాగ్లో నుండి ఒక ఫైల్ తీసి స్నేహ చేతికి ఇచ్చాడు. స్నేహ దానిని అనుమానంగా చూస్తూ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసింది. అందులో ఆ పెళ్లి గురించిన కండిషన్స్ అన్ని ఒకటొకటిగా రాసున్నాయి. వాటన్నిటినీ చదివిన తర్వాత స్నేహకు రిలాక్స్ గా అనిపించింది. ఆ అగ్రిమెంట్ లో ప్రతిదీ క్లియర్ గా మెన్షన్ చేసుంది. కానీ అందులో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలి అన్న దాని గురించి ఎలాంటి రూల్ లేకపోవడంతో స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ ఆమె నిదానంగా, ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండటం గురించి రాయాల్సిన రూల్స్ మిస్ అయినట్లు అనిపిస్తుంది అని అంది. అది విని అక్షయ్ ఆమెను పైనుండి కింద వరకు చూసి, నువ్వు కంగారు పడకు, రూల్స్ లో లేనంత మాత్రాన నేను నా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తానని అర్థం కాదు. నేను మరీ అంత ఆకలిగా ఏం లేను అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు. దాంతో స్నేహ కూడా చిన్నగా నవ్వి ఊరుకుంది. కాని అక్షయ్ వెంటనే ఆమె దగ్గరున్న అగ్రిమెంట్ తీసుకుని అందులో స్నేహ అడిగిన క్లాజ్ ను కూడా యాడ్ చేసిన సైన్ చేసి స్నేహ చేతికి ఇచ్చాడు. అప్పుడు స్నేహ కూడా ఆ అగ్రిమెంట్ పై సైన్ చేసింది. ఇంతలో కార్ సిటీకి కొంచెం దూరంలో ఉన్న ప్యాలెస్ ఏరియాలోని ఒక విల్లా ముందు ఆగింది. వెంటనే అక్షయ్ కిందకు దిగడంతో స్నేహ కూడా అతని వెనకే దిగి విల్లా వైపు చూసింది. అందమైన గ్రీనరీలో అద్భుతంగా ఉన్న ఆ విల్లాపై గోల్డెన్ ప్యాలెస్ అనే అక్షరాలు బంగారు రంగులో చెక్కి ఉన్నాయి. యువన్ చేతిని పట్టుకుని స్నేహ నెమ్మదిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. అక్షయ్ని చూడగానే ఆ విల్లాలో ఉన్న పనివాళ్లంతా వరుసగా వచ్చి నించుని గుడ్ మార్నింగ్ సార్ అంటూ అతన్ని విష్ చేశారు. కాని ఇంతలో పిల్లాడితో సహా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన స్నేహను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్షయ్ వాళ్ళందరికీ స్నేహను పరిచయం చేస్తూ, ఈమె ఇక నుండి మీ మేడం, పేరు స్నేహ అని చెప్పాడు. అది వినగానే మేడమా అనుకుంటూ అందరూ స్నేహ వైపు షాక్ అవుతూ చూశారు. స్నేహ వాళ్ళందర్నీ చూసి ఇబ్బందిగా నవ్వింది. అప్పుడు అక్షయ్ అక్కడున్న పని వాళ్ళందరిలో నుండి వయసులో పెద్దగా ఉన్న అన్నపూర్ణ అనే పని మనిషిని స్నేహకి పరిచయం చేస్తూ, స్నేహ, ఈమె అన్నపూర్ణమ్మ గారు. మేం చిన్నప్పటి నుండి ఇంట్లోనే పనిచేస్తున్నారు. మా అందరికీ ఆమంటే చాలా గౌరవం. స్నేహ వెంటనే ఆమెకు చూసి చిన్నగా నవ్వింది. అన్నపూర్ణ నవ్వుతూ స్నేహను యువన్ను పరీక్షగా చూసింది. యువన్ని చూడగానే ఆమెకి చిన్నప్పుడు అక్షయ్ ఎలా ఉన్నాడో ఇప్పుడు యువన్ కూడా అలాగే ఉన్నాడని అనిపించింది. దాంతో ఆమె సంతోషంగా, ఏదైతేనేం అక్షయ్ బాబు, మీరు పెళ్లి చేసుకున్నారు, అది చాలు అంటూ చీర కొంగుతో కన్నీళ్లను ఒత్తుకుంది. అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి స్నేహ వైపు చూసి, ఈ ఇంట్లో ఇక ముందు నీకే అవసరం వచ్చినా అన్నపూర్ణమ్మ గారిని అడగొచ్చు. ఆమె నీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తారు అని అన్నాడు. వెంటనే అన్నపూర్ణమ్మ కూడా, అవును మేడం, మీకు ఏ అవసరం వచ్చినా సరే నన్ను పిలవండి అని చెప్పింది. స్నేహ నవ్వుతూ సరే అని తలూపి థ్యాంక్ యూ అని అంది. అన్నపూర్ణమ్మ వెంటనే, నాతో రండి మేడం, నీకు రూమ్ చూపిస్తాను అంటూ పైకి నడిచింది. దాంతో స్నేహ యువన్ని తీసుకుని ఆమె వెనకే వెళ్ళింది. హఠాత్తుగా మొదలైన స్నేహ కొత్త జీవితం ఎలా ఉండబోతోంది? ఆమె జీవితంలోకి రాబోతున్న కొత్త సవాళ్లేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.